హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు హౌస్ నుండి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళలో కొంతమందిని హౌస్ లోకి రప్పించి ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో ఇద్దరు నామినేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇదే జరిగితే కనుక నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో నైనిక, సీత, సోనియా, నాగమణికంఠ, హరితేజ వీళ్ళు ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక వీళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే కనుక ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళ గేమ్ ను బయట నుండి లోపల నుండి చూసారు కాబట్టి ఎవరైతే ఫౌల్ గేమ్, సేఫ్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. అంతేకాకుండా ప్రెజెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకుండా వీక్ కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా ఎవరిని నామినేట్ చేస్తారంటే నబిల్ ని నామినేట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు 11 వీక్స్ లో ఓన్లీ 3 వీక్స్ మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చాడు. అంతేకాకుండా రాయల్ క్లాన్ వచ్చాక తన గేమ్ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. ఎక్కువగా ఫౌల్ గేమ్స్ ఆడడం, బ్యాక్ బిక్సింగ్ చేయడం ఈ రీజన్ చెప్పి నామినేట్ చేస్తారు. ఇక యష్మి కూడా నామినేషన్స్ లోకి వస్తుంది ఖచ్చితంగా. కిరణ్ కూడా నామినేట్ చేస్తారు. మెగా చీఫ్ తర్వాత చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నాం, అంతేకాకుండా మాటలు కూడా చాలా లూజ్ అవుతున్నాం అని చెప్పి నామినేట్ చేస్తారు. ఇక రోహిణిని కూడా నామినేట్ చేస్తారు. నామ్స్ లోకి రాకుండా తప్పించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నామ్స్ లోకి తీసుకోవాలి. ఈ వారం కూడా బిగ్ బాస్ 6 to 7 కంటెస్టెంట్స్ ని నామ్స్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. నామినేషన్ ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుందా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నిజంగానే హౌస్ లోకి వస్తున్నారా లేదా అనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో అయితే బజ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఈ వారం ఎవిక్షన్ షీల్డ్ నబిల్ అవినాష్ కి వాడితే గనక అవినాష్ ఈ వారం సేవ్ అవుతాడు. లేకపోతే 11వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి అవినాష్ అయితే ఎలిమినేట్ అవుతాడు. 11వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది షూట్ కంప్లీట్ అవ్వగానే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.